ఇక నిన్నటి రోజు అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలతోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతోనైతే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికలకైతే ముందుకు వెళ్ళనీకైతే కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇక ఎల్లుండి జరిగే కేబినెట్లోనైతే ఏం జరుగుతుందని అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏందో ఒకసారి అయితే చూద్దాం ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి. జూబ్లీహిల్స్ జోస్తో స్థానిక ఎన్నికలకు అదే ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది. వాళ్ళు ఇన్ని రోజులు పెండింగ్లో పెట్టుకుంటున్నా అయితే స్థానిక ఎన్నికలు కోర్టు పెండింగ్ అది ఇది అని చెప్పి వచ్చిర్రు. మరి చూద్దాం ఇక ఎల్లుండి జరిగే కేబినెట్లో నిర్ణయం. ముందు సర్పంచ్, ఆ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్. కోర్టు తీర్పు వచ్చాకే బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ. ఇక కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లపైన క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అవుతుందట. ఏందో చూద్దాం మొత్తం. ఇగో ఇదే జోస్తో లోకల్ పోరుకు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం. ముందు సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఇక ముందు సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు. జూబ్లీహిల్స్ గెలుపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అంశంపై కోర్టు విచారణలో ఉంది. తుది తీర్పు తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తం మీదనైతే కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అయితే చూస్తుంది. అయితే ఇక ముందుగానైతే ఈ సర్పంచ్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇక నిన్న అది కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది కదా. ఇక ఓవరాల్గా ఇక ఇదే ప్రభావం చూపించే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలలో ఇట్లనే దూసుకుపోతామనే ఉద్దేశం కొద్ది అయితే ముందడుగులు అయితే వేస్తున్నట్టుంది. ఎల్లుండి సోమవారం జరగబోయే కేబినెట్లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు అనే దానిపైన క్లియర్ కట్గానైతే పూర్తిగా సమాచారం అయితే తెలిసే అవకాశం అయితే ఉన్నది. ఇక ఇన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉంది. ఇక అప్పుడు అని అన్నారు కదా స్థానిక ఎన్నికలు. ఇక సోమవారం నాడైతే పూర్తిగానైతే ఎప్పుడు స్థానిక ఎన్నికలు పెడదాము, ఎప్పుడు ముందడికి వెళ్దామనే సమాచారం అయితే సోమవారం అయితే రానున్నది.